హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్ట్రైట్ కట్ బ్లౌజ్కి క్రాస్ కట్ బ్లౌజ్కి మధ్య ఉన్న తేడా ఏంటనేది చెప్తాను. ఏం లేదండి, అంతా నార్మల్గానే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఒకటే కొంచెం చేంజ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా కటింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ క్రాస్ కట్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేస్తామో అలానే కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపున ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. కింద వైపున ఉన్న క్రాస్ పీస్ని ఇలా ఒక లైన్ డ్రా చేసి కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి నడుం బెల్ట్ అతకడం కోసం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క హైట్ 13 ఇంచులు ఉందండి. 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ కోసం ఎక్స్ట్రా కలుపుకొని 13.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ చివరన కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ కోసం అండి. ఇప్పుడు ఇక్కడ నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ నెక్ మార్క్ చేసుకోవాలి. పావు తక్కువ 3 ఇంచులు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. తరువాత నడుము లూజుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. తరువాత చంక డౌన్ మార్క్ చేసుకోవాలి. పావు తక్కువ 6 ఇంచులు ఉందండి. అదే పావు తక్కువ 6 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ చివరను కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి పావు తక్కువ 5 ఇంచులు ఉందండి. దానిని ఇక్కడ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లో 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఆమ్ రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవడం కోసం నడుము లూజ్ని ఒకసారి కొలుచుకోవాలి. 8 ఇంచెస్ ఉందండి. 1 ఇంచు కలుపుకొని 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది సరిపోతుంది. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ హైట్ ఎంత ఉందని ఒకసారి కొలుచుకోవాలి. 5 ఇంచెస్ ఉందండి. అదే 5 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పావు ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్ కోసం 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్ రౌండ్ని డ్రా చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ సైడ్ నుంచి నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క హైట్ ఎంత ఉందని ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వైపుని ఈ విధంగా పట్టుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి క్లాత్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేస్తే మనకి 2 హ్యాండ్స్ వస్తాయండి. ఇప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని క్రాస్గా ఉన్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేయడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని ఈ క్లాత్ పైన ఈ విధంగా పెట్టి హ్యాండ్ యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి.
అదేవిధంగా హ్యాండ్ యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ని మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత షోల్డర్ జాయింట్ దగ్గర చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని ఇలా కట్ చేయాలి. హ్యాండ్స్ ఈ విధంగా ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ యొక్క లోతుని డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసి ఈ చిన్న పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. గుర్తు కోసం చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేయటం కోసం చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో నుంచి ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేస్తే అది క్రాస్ కటింగ్ అవుతుంది. ట్రయాంగిల్లా వస్తుంది చూడండి కార్నర్లో. క్రాస్ కటింగ్ అంటే క్లాత్ సాగుతుంది. ఇలా వేసినా కూడా అది క్రాస్ కటింగే అవుతుంది. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఈ క్లాత్లో స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకుంటే ఇది స్ట్రైట్ కటింగ్ అవుతుంది. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను స్ట్రైట్గానే వేస్తున్నానండి క్లాత్ని. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ మాత్రం ఆది బ్లౌజ్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడం కోసం ఈ విధంగా డ్రా చేసుకొని 1/2 ఇంచ్ లోతు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఆది బ్లౌజ్లో హుక్స్ల పట్టి వైపు ఉన్న నెక్ ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని నెక్ని ఈ విధంగా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ డాట్ 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. హుక్స్ల కాజాల పట్టి వైపు పొడవు 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి డాట్ కోసం. 2 ఇంచెస్ మెయిన్ డాట్ వెడల్పును మార్క్ చేసుకొని సైడ్ జాయిన్ చేసే వైపు 1/2 ఇంచు పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని డాట్ వెడల్పు దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా కలపాలి. షేప్ బెల్ట్ క్రాస్గా ఉంటుంది కదండి, ఆ క్రాస్ కోసం ఆ విధంగా 1/2 ఇంచు పైకి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన క్లాత్లో నుంచి నడుం బెల్ట్ అతకడం కోసం ఈ విధంగా పీస్ని కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్లో నుంచి షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజులో కాజాల పట్టి వైపున ఉన్న పొడవుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ వైపు ఉన్న పొడవుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లని ఇలా క్రాస్గా కలుపుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా ఈ పీస్ని కట్ చేసుకోవాలి. హుక్స్లు కాజాల పట్టి వైపు గుర్తు కోసం చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇంతేనండి, చాలా సులువుగా బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.